గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 9 గురించి చెప్పడానికి వచ్చాను. ఎపిసోడ్ 9 స్టార్టింగ్ లోనే హరీష్ గారే కనిపించారు అనమాట. ఆయన ఇప్పటికీ కూడా ఫీల్ అవుతా కూర్చొని అంతే, ఫుడ్ తినకుండా 1.5 day అయిపోయింది. ఫుడ్ తినకుండా అలానే కూర్చున్నాడు. ఆయన పంతం ఏంటంటే, నేను అన్న మాటకు కూడా ఎందుకు అలా చేస్తున్నారు, రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పేసి అని ఆయన అంతే కూర్చున్నాడు. బిగ్ బాస్ గారు కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఏంటి అని చెప్పేసి అన్నారు. అలా మాట్లాడుతూ నేను చెప్పిన దానికి కూడా రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయనే రాంగ్ గా మాట్లాడాడు, ఆయనే రాంగ్ గా చెప్పాడు. ఆయన చెప్పి అప్పటికి వీకెండ్ లో కూడా 2-3 times వేశారు వీడియోని. అయినా సరే ఇంకా ఆయనకు అర్థం కాకుండా నేను చెప్పిందే రైట్, నేను ఈ ఉద్దేశంతో చెప్పాను, నేను ఈ ఉద్దేశం చెప్పలేదంటే, ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందిలో 99 మందికి తప్పుగానే అర్థమైంది. ఆయన ఒక్కడికి రైట్ అర్థమైందంటే ఎలా ఉంటుంది? సో పిలిచి కన్ఫెస్ చేసి చెప్పారు, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, మీరు చాలా ధైర్యవంతురాలు అని చెప్పేసి ఆయన, ధైర్యవంతుడు అని చెప్పేసి మన బిగ్ బాస్ ఆయనకి చెప్పారు. ఓకే అని చెప్పేసి వచ్చాడు. రాముకి చెప్పి హరీష్ గారిని జాగ్రత్త చూసుకోండి అని దగ్గర చెప్పారు. అయినా సరే హరీష్ రాము వచ్చి మాట్లాడి అంతా చేసిన, ఫుడ్ పెడుతున్నా నాకు వద్దు, నేను ఇలాంటి జనాల మధ్య తినను, నేను ఉండను, అది ఇది అని అంటున్నారు. మనం ఏం చేసేది ఏం లేదు. నాకైతే కనుక మరి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు అయితే నాకు అనిపించింది, నా పర్సనల్గా అయితే కనుక. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇలా కంటిన్యూ అవుతుంటే చిన్న చిన్న గొడవలు, ఫ్లోరస్ అయినా గారు వాష్రూమ్ గురించి కానీ, మళ్ళీ తనుజ గారి దగ్గరకు వచ్చి మన ప్రియా ఏంటంటే క్యాప్టెన్ మాట అస్సలు వినట్లేదు. ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరైతే కనుక మరీ అతి ఎక్కువ చేస్తున్నారు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ నిన్న చెప్పారు, కెప్టెన్ మాట అందరూ వినాలి అని చెప్పేసి. అయినా సరే మేము అసలుకి కెప్టెన్ మాకు అసలు ఇష్టం లేదు, మేము ఆ మాట వినము, అది ఇది అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. అందుకని కెప్టెన్ ఏం చేసిందంటే, చాలా చాకచక్యంగా ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి పైన దాపెట్టేసింది అనమాట. దాపెట్టి మళ్ళీ ఎవరు తీశారు అని చెప్పేసి అన్న టైప్లో తను లైక్ డబుల్ యాక్షన్ అనమాట. కెప్టెన్ మాట వినకపోతే ఎలా ఉండిద్ది అని చెప్పేసి అయితే కనుక నాకైతే కనుక సంజన గారు ఆ విషయంలో నచ్చారు. ఎందుకంటే ఆ మాట వినకపోతే ఆమె ఏం చేయలేదు కదా, అందుకని చెప్పేసి అవతల వాళ్ళకి ఎలా ఉండిద్ది అని అయితే చూపించారు. కానీ శ్రీజ అండ్ ప్రియ అయితే కనుక నాకు ప్రతి విషయంలో కావాలని కెమెరాకి ఒక పాయింట్ అవుట్ చేయాలి అండ్ నేనే ఉండాలి అని ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకున్నట్టుగా అయితే నాకు అనిపించింది వాళ్ళిద్దరి విషయాల్లో. అండ్ నెక్స్ట్ నాకైతే హోల్ ఎపిసోడ్లో కూడా తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళ కామెడీ అయితే కనుక చాలా బాగా నచ్చింది. ఇమ్మాన్యుయల్ తనుజ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కానీ చాలా బాగుంది. అండ్ ఎపిసోడ్ మొత్తానికి కూడా నాకైతే క్యూట్గా అనిపించింది అనమాట మాట్లాడుతుంటే. అండ్ తర్వాత మా ఆబ్వియస్ నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. నామినేషన్స్ హరీష్ గారు, తనుజ గారిని ఫస్ట్ నామినేట్ చేయమన్నారు. సో తనుజ గారు వెళ్ళి హరీష్ గారిని నామినేట్ చేసింది. మీ బిహేవియర్ ఇలా ఉంది, మీరు అవతల వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మీ బిహేవియర్ కూడా చూసుకోండి అని చెప్పారు. అయితే తనుజ గారు కంప్లీట్ చేయకముందే హరీష్ గారు వెంటనే నేను అలా అన్నానా అని చెప్పేసి అయితే కనుక అవతల వాళ్ళు మాట్లాడకుండా ఆయన మళ్ళీ అంటున్నారు, ఓకే ఈమెమంటుంది నేను చెప్పే మాటను కంప్లీట్ చేయనియండి అని చెప్పేసి అయినా సరే ఆయన వినలేదు. సో అలా ఆమె హరీష్ గారిని నామినేట్ చేసింది. ఇక్కడికి తనుజ గారు ఇంకొకరిని ఫ్లోరస్ అయినా గారిని నామినేట్ చేశారనమాట. ఆమె చిన్న చిన్న వాటికి కూడా నార్మల్గా చెప్పే పాయింట్ని కూడా ఏదో గొడవ చేద్దాము అన్న టైప్లో తీసుకొచ్చింది. అందుకని తనుజ గారు ఆమెను చేశారు. నెక్స్ట్ మనీష్ రీతు గారిని నామినేషన్ చేశారు. ఏమని అంటే, మీరు నాకంటే కూడా ఎక్కువ ఓనర్స్ ఇంట్లో మీరే ఉంటున్నారు అని చెప్పి. ఈయన ఉండకపోతే ఆమె ఏం చేసిద్ది? ఈయన తిరుగుతూ ఉన్నాడు బయట, అన్నీ చూస్తున్నాడు, ప్రతి పాయింట్ అది ఇది అని చెప్పేసి ఏం చేస్తున్నాడు. ఆమె లోపల ఉండి పని చేసుకుంటుంది అండ్ పర్మిషన్ తీసుకొని వెళ్తుంది. దీంట్లో కూడా మనీష్ ఏంటంటే, నాకు ఒక్కడికి అన్నీ తెలుసు, నేను చాలా క్లీన్గా చూస్తున్నా, డీప్గా చూస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ మనీష్ కూడా మరీ అంతలా ఏమీ లేదు అంటే నాకు అనిపించింది. ఆయన కూడా అంత పర్టికులర్గా ప్రాపర్గా ఆయన ఒక్కడ కరెక్ట్గా అయితే లేడు. అన్ని చిన్న చిన్న భూతద్దాలు పెట్టి మరి చూస్తున్నాడు అని అనిపించింది. ఇంకొక నామినేషన్ భరణి గారిని వేశారనమాట. భరణి గారికి కూడా ఇవే, మీరు చాలా చిన్న చిన్న వాటిని ప్రొవోక్ చేస్తున్నారు, లేనిది కూడా తెచ్చి పెడుతున్నారు, కావాలని అందరున్న టైం చూసుకొని మీరు ఆ మాట వదులుతున్నారు, నేను చాలా క్లియర్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పారు. భరణి గారు ఆయన పాయింట్ని పెట్టారు. మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను, మీరు నాలో ఇన్ని బ్యాడ్స్ చూశాను, మరి నేనైతే చూడలేదు. ఎందుకు అని అంటే, అందరూ అలా ఉండరు, అందరూ పర్ఫెక్ట్గా ఉండరు అని చెప్పేసి అయితే కనుక భరణి గారు చెప్పారనమాట. సో ఈ రోజు అయితే కనుక తనుజ గారు అండ్ మన మనీష్ గారు వీళ్ళిద్దరు నామినేషన్స్ అయితే అయినాయి. ప్రెసెంట్ అయితే కనుక హరీష్ గారు, ఫ్లోరస్ అయినా గారు, రీతు అండ్ బర్నీ వీళ్ళు నలుగురు అయితే కనుక నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో మిగతాది నేను చెప్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.